నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యలపై వస్తున్న ఆర్జీలను అధికారులు తక్షణమే పరిష్కరించాలి. జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్. గత ప్రభుత్వ నీటి సంఘాలకు ఎన్నికలు జరపకుండా కాల్వల పూడిక తీయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేసింది. ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుని బదిలీల కొరకు సంజ్ఞలను ఆడియోగా మార్చి అందించే ప్రాజెక్టును చేపట్టబోతున్నాం. దండ యజ్ఞ నారాయణ. ఇరవై 25 ఏళ్ల క్రితమే ఐటీ గురించి మాట్లాడినా అని నేడు మాట్లాడుతున్నది కూడా నేనే అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. భవిష్యత్ అంతా టెక్నాలజీదే అని పేర్కొన్నారు. చరిత్ర చూస్తే మనం అభివృద్ధి చేయడం అవి పగలగొట్టడం మళ్లీ అభివృద్ధి చేయడం జరుగుతుందని, అది కూడా ఒక రకంగా ఇబ్బందేనని అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు మానవతావాది శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగం మన తరతరాలు గుర్తుంచుకోవాలన్నారు. 25 సంవత్సరాల కంటే ముందు నేను ఐటీని ప్రారంభించాను. నేను గర్వంగా చెప్తున్నా, ఈ దేశంలో ఐటీ గురించి మాట్లాడుతున్న ఏకైక నాయకుడు నేనే. కంటిన్యూగా రాజకీయాల్లో దాని విలువ గాని దాని భవిష్యత్తును గాని నేను గుర్తుపెట్టుకున్నాను. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, భవిష్యత్తులో శారీరక కష్టం చేయడం కాదు. ఒకప్పుడు మడకలు దున్నేవాళ్ళం, పెద్ద ఎత్తున మోసేవాళ్ళు, ఇప్పుడు అన్ని కూడా పోయినాయి. సెల్ ఫోన్ ఉంటే చాలు అన్ని ఆపరేషన్లు అన్ని అయిపోతున్నాయి. ఒకప్పుడు రాసి అలిచిపోయేవాళ్ళు లెక్కలు, ఇప్పుడు ఆ లెక్కలు కూడా అక్కర్లా, ఊరికే క్లిక్ చేస్తే చాలు రికార్డులన్నీ వచ్చేస్తాయి. ఒకప్పుడు తిరిగి అలిచిపోయేవాళ్ళం బిల్లులు కట్టాలంటే, అది కూడా అక్కర్లా, ఊరికి ఒక బటన్ కొడితే మీ అకౌంట్ల నుంచి ఇది అవుతాయి. ఇప్పుడే మిత్రులు ఒక మాట అన్నారు, ఒకప్పుడు 1650 కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు పెట్టిపోయారు. 8 నెలలు సంవత్సరం రైతు పండించిన పంటకు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా పోయారు. ఈ ప్రభుత్వం వస్తానే ఆ 1600 కట్టాం. ఇంకొక మాట చెప్పాను, 1600 కట్టడమే కాదు, 48 గంటల్లో రైతు వరి ధాన్యం ఇస్తే ధాన్యానికి తిరిగి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇప్పుడే మాట్లాడితే ఇంకొక మాట కూడా అన్నాను, మేము 4 గంటలకే ఇస్తున్నాం సార్ మా కమిషనర్ అంటే. 4 గంటలకు అవసరం ఏంటి? అవసరమైతే ఇన్స్టెంట్ గా ఇద్దాం. రైస్ మిల్లు డౌన్లోడ్ చేసుకుంటారు, ట్రాక్టర్ ని సంతకం పెడతాడు, కంప్యూటర్ లో ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేసిన నెక్స్ట్ మినిట్ లో రైతు అకౌంట్ కు డబ్బులు పడాలి. తొందరలో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నాం. మీరు ఒక పని పెడితే, మీరు న్యాయమైన పని అడిగితే అది చేసి మళ్లీ మీకు మెసేజ్ పెట్టే విధంగా తొందరలోనే ప్రభుత్వ పాలన ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చరిత్రలో మీరు ఒకసారి చూస్తే అభివృద్ధి చేయడం, అక్కడి నుంచి మళ్లీ రావడం, మళ్లీ అభివృద్ధి చేయడం, ఇది ఒక విధంగా చరిత్రలో మనకు పడిన ఇబ్బందులు కూడా ఇవన్నీ కారణాలు. దానిపైన కమిటీ వేసి మళ్లీ పెండింగ్ పెట్టాడు నెహ్రూ గారు. అవన్నీ పెండింగ్ పెట్టిన తర్వాత మీరు ఒకసారి చూస్తే పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగంతో, అది కూడా మనం చూసినప్పుడు ఈయన చాలా, ఆ వ్యక్తిని గురించి కూడా ఒక్క నిమిషం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 1901 మార్చి 16న మద్రాసులో గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు, పడమటి పల్లిలో. ఆ పల్లి ఇప్పుడు కూడా మీరు చూసినప్పుడు ఆ డీటెయిల్స్ అని చూపించారు కానీ చెప్పలేదు. స్వాతంత్రం కోసం పోరాడాడు, సామాజిక ఉద్యమంలో పోరాడి ఎవరైతే షెడ్యూల్ కులాలు ఉన్నారో ఆ రోజుట్లోనే వాళ్ళ హక్కుల కోసం పోరాడినటువంటి ఒక సామాజిక వాది, మానవతావాది పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చీరాల నియోజకవర్గంలో పార్టీ నాయకులందరినీ కలుపుకొని పార్టీకి విజయం సాధించిన వారిలో ముఖ్య వ్యక్తి సలకల రాజశేఖర్ బాబు అని పర్చూరు నియోజకవర్గం శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు అన్నారు. బాపట్ల పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో భావుడ చైర్మన్ సలకల రాజశేఖర్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు. పర్చూరు నియోజకవర్గంలోని దళితులను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే విధంగా రాజశేఖర్ బాబు ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో నమ్మకంతో సలగల రాజశేఖర్ బాబుకు భావుడ చైర్మన్ గా నియమించారని అన్నారు. ఆయన ఒక్కడు మాత్రమే ఆ పదవిని అలంకరించగలరన్నారు. బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభ్యున్నతిని ఆయన కాపాడతారన్నారు. నెంబర్ 31వ తేదీన అందరికీ అనుకూలమైనటువంటి జీవో రాబోతుందని, సామాన్యులు ఇల్లు కట్టుకునే విధంగా ఉంటుందన్నారు.
ఏది ఏమైనా పదవి ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీకి, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈనాడు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కొనసాగవలసినటువంటి అవసరం ఉన్నదని మనం చేసుకుంటా ఉన్నాం. రాక్షస పాలన నుండి ఈ రాష్ట్రాన్ని విడిపించడంలో, దుర్మార్గమైనటువంటి పరిపాలన నుండి ఈ రాష్ట్రాన్ని విడిపించడంలో, ఈ రాష్ట్ర భవిష్యత్తుకి పునాది వేసేదానికి మా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే రకమైనటువంటి స్ఫూర్తిని ముందుకు కూడా కొనసాగించవలసినటువంటి అవసరం. ఈరోజు ఎవరైతే ఇక్కడ మిత్రులు, శ్రేయోభిలాషులు, హితులు చేరారో మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు వచ్చినా రేపు రాబోయేటువంటి భవిష్యత్తులో ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని కాంక్షించిన వారైతే, ఈ రాష్ట్ర ప్రజల యొక్క మంచిని కోరుకునేటువంటి వారైతే, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించవలసినటువంటి అవసరం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనందరం కూడా సమిధలం కావాల్సినటువంటి అవసరం ఉన్నదని మనవి చేసుకుంటూ, మరి ముఖ్యంగా ఎన్నో బాధ్యతలున్న పార్లమెంటులో తన యొక్క బాధ్యతలు అనేక ఉన్నప్పటికీ కేవలం ఈ సభలో భాగస్వామి అయ్యేటువంటి దాని కొరకు మరి శ్రమ తీసుకొని వచ్చినటువంటి పెద్దలు మన పార్లమెంటు సభ్యులు శ్రీ తెనేటి కృష్ణప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవడమే కాదు, ఈ బౌడ అభివృద్ధిలో ఆయన పాత్ర చాలా ఉంటుంది. వారి గురుతరమైనటువంటి బాధ్యతను, సహాయ సహకారాలను కూడా అందిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జనసేన పార్టీ నుంచి, మన కూటమి జనసేన పార్టీ నుంచి డాక్టర్ విజయ్ కుమార్ గారికి చైర్మన్ మాలా కార్పొరేషన్కి పోస్ట్ ఇచ్చారు. సామాజిక న్యాయం చేయాలనే దృక్పథంతో మన ముఖ్యమంత్రి గారు మన ప్రాంతం నుంచి ఒక డాక్టర్ గారికి జనసేన పార్టీ కూటమి నుంచి ఒక వ్యక్తికి తీసుకొచ్చి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలా కార్పొరేషన్కి చైర్మన్గా ఇచ్చారు. అదేవిధంగా లిడ్ క్యాప్ చైర్మన్ కూడా మన ఏరియా నుంచి ఇచ్చారు. మీరు గ్రహించారో లేదో, పిల్లి మాణిక్యరావు గారు లిడ్ క్యాప్ చైర్మన్ అయ్యారు. ఇక్కడి నుంచి పెద్ద దూరం ఏం కాదు, తాడేపల్లి శ్రీదేవి గారికి, ఉండవల్లి శ్రీదేవి గారికి చైర్మన్ మాదిగ కార్పొరేషన్ ఇచ్చారు. ఎంత అదృష్టమో మనందరికీ ఒకసారి ఆలోచన చేయండి. ఎంత మన గురించి ఆలోచన చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు, ఆలోచన చేయండి. సరే, ఇందాక నేను మధ్యలో ఆపేశారు. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గురించి విన్నాము, ఈ అన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ గురించి విన్నాను. కాబట్టి ఇప్పుడు మనకేంటంటే మన సదగల రాజశేఖర్ బాబు గారికి ఇంత పెద్ద బాధ్యత ఎందుకు పెట్టారు ముఖ్యమంత్రి గారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే మామూలు విషయం కాదు. ఆ అన్ని చోట్ల నేను పనిచేసి వచ్చాను. ఒక బ్రహ్మాండమైన నవరత్నాల లాగా తయారు చేసే ప్రాంతాన్ని సదగల రాజశేఖర్ బాబు గారే చేయగలుగుతారని మన ముఖ్యమంత్రి గారి నమ్మకం. మన బౌడ బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి స్థాయికి చేస్తారని నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఈ విషయంలో మన సదగల రాజశేఖర్ గారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, ఆల్ ది బెస్ట్ చెప్తూ, మీ అందరికీ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని మళ్ళీ మీకు చెప్తూ, విషెస్ చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ రేపల్లె, బాపట్ల, యాక్చువల్లీ వేమూరు కూడా ఉండింది. మొన్న సిఆర్డిఏ ఏర్పాటు చేసిన తర్వాత బ్రహ్మాండమైన ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది, ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. మన వేమూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని కూడా అమరావతి సిఆర్డిఏలో కలిపారు. లేకపోతే యాక్చువల్లీ వేమూరు కూడా ఇక్కడ ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఉండింది. ఇప్పుడు మనం మిగిలింది ఏంటంటే రేపల్లె, బాపట్ల. ఇప్పుడు మనం ప్రభుత్వాన్ని నేను కూడా రిక్వెస్ట్ చేశాను, ఏమిటంటే చీరాల టౌన్ని, పరుచూరు టౌన్ని, మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్ కాదు, టౌన్లను కలిపి ఒక అర్బన్, ఎందుకంటే ఇది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కాబట్టి అర్బన్ ఏరియా ఉండాలి. కాబట్టి పరుచూరు ఎమ్మెల్యే గారు ఒప్పుకోవట్లేదు, మొత్తం కాన్స్టిట్యున్సీని కలిపేద్దాం సార్.
సో అప్పుడేమవుతుందంటే ఒకవేళ మనం అసెంబ్లీ సెగ్మెంట్ని కలిపితే మన రిక్వెస్ట్ గవర్నమెంట్కి ఏమిటంటే రేపల్లె, బాపట్ల, చీరాల, పర్చూరు 4 నియోజకవర్గాలతో కలిపి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేయాలని మన కోరిక. అది ముందుకు తీసుకెళ్తాం. అన్నీ ఇలా ఉంటే ఈరోజు చూడండి ఎంత బ్రహ్మాండమైన వాతావరణం, ఎటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రిస్మస్ రాకముందే ప్రీ క్రిస్మస్ లాగా బ్రహ్మాండంగా మనం ఉంచగలుగుతాం. ఏమన్నారు? గ్రాండ్ క్రిస్మస్ వస్తుంది 20వ తారీఖున. ప్రీ క్రిస్మస్, ఇప్పుడు ప్రీ క్రిస్మస్లో ఉన్నాము. మన సలగల రాజశేఖర్ బాబు గారు ఈరోజు బాధ్యత తీసుకోవడం ఈ ప్రీ క్రిస్మస్ కొంచెం పెద్దగా అయింది. అది సంతోషంగా ఉందని తమ్ముడు చెప్తున్నాడు. చాలా చాలా బాగుంది. నిన్న పార్లమెంట్లో నేను లోక్సభలో కూర్చున్నప్పుడు మరి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఈ మధ్యకాలంలో నేను లోక్సభ స్పీకర్ కుర్చీలో కూడా కూర్చోడానికి నాకు అవకాశం ఇస్తాను. మీరు అప్పుడప్పుడు బహుశా టీవీలో చూసే ఉంటారు. నిన్న మొన్న 2 రోజులు తెలియజేస్తా ఉన్నా. ఈ రకంగా నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఏదైనా బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించే దాంట్లో శక్తివంచన లేకుండా ఆయన పనిచేస్తారని చెప్పడానికి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. చాలా సందర్భాల్లో నేను వర్మ గారు ఎన్నోసార్లు వారి గురించి ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట్లాడుకోవడం జరిగింది. ఏదో ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో వారికి ఈ విషయాలన్నీ చెప్పి లోకేష్ బాబు గారి ఆశీస్సులతో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నో నామినేట్ పదవులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మన ప్రాంతానికి ఉపయోగపడేది ఎక్కడో ఏదో కార్పొరేషన్లో లేకపోతే ఇంకోటో పదవులు వస్తే మన ప్రాంతానికి పూర్తిగా ఉపయోగపడకపోవచ్చు. ఈ ప్రాంతానికి ఉపయోగపడేది ఇక్కడ అందరికీ సుపరిచితమైన వ్యక్తి, ఏదైనా ఒక బాధ్యతని సమర్థవంతంగా నిర్వహించగలిగే తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు, అంకితభావం ఉన్న వ్యక్తి మన రాజశేఖర్ బాబు గారు. ఆయనకి ఎట్లన్నా కానీ మనం న్యాయం చేయాలి, కష్టపడి పనిచేశారు. ఇంకా చాలామంది నాయకులు, కార్యకర్తలు బ్రహ్మాండంగా అద్భుతంగా కష్టపడి పనిచేశారు. కానీ అవకాశాలను బట్టి అందరినీ మనం సమన్వయం చేసుకుంటా అందరికీ గుర్తింపు తీసుకొచ్చి అందరికీ గౌరవాన్ని పెంచే విధంగా మనం పనిచేయాలని చెప్పి వారు ఎన్నోసార్లు మాట్లాడి చొరవ తీసుకొని ఈరోజు వారిని ఈరోజు రాజశేఖర్ బాబు గారు ఆ పదవిలో కూర్చున్నారంటే వారి కుటుంబంతో కన్నా కూడా ఎక్కువగా ఆనందపడిన వ్యక్తి మన నరేంద్ర వర్మ గారు. కాబట్టి ఈ రకమైన సాన్నిహిత్యం, అంకితభావం వ్యక్తుల మధ్య, నాయకుల మధ్య ఉండటం మన పార్టీకి చాలా మంచిది. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఇదే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ, ఎప్పుడైతే మనం మన పరిధిలో మనకిచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తామో తెలుగుదేశం పార్టీలో అవకాశాలకు ఎప్పుడు కొదవ ఉండదు. తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, దళిత ముస్లిం మైనారిటీ సోదరులకి ఒక అండగా ఉన్న పార్టీ, ఆదరించిన పార్టీ, గౌరవాన్ని పెంచిన పార్టీ. ఎప్పుడైనా సరే సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఉన్నప్పుడు హక్కును చేర్చుకొని ఓదార్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఒక ఎక్స్పెక్టేషన్తో ప్రజలు 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తే అతను ఏం చేశాడో మనకు తెలుసు. మరలా ఒక అద్భుతమైన విజయాన్ని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అందించారు. దాంట్లో ఈ వర్గాలు ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా వారు ఇంకా ఉన్నతమైన పదవులకి ఈ యొక్క పదవి నాంది కావాలని చెప్పి ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన ఎంపీ గారు మన ప్రాంతాన్ని రిప్రజెంట్ చేయడానికి ఎంతో ఒక మంచి ఆఫీసర్గా గుర్తింపు తెచ్చుకొని రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఇంకా ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని చెప్పి మన ప్రాంతాన్ని చూజ్ చేసుకున్నారు, ఎంపిక చేసుకున్నారు. ఈ ప్రాంతంలో ప్రజలు కూడా బ్రహ్మాండంగా ఆయన ఆదరించారు, అభిమానించారు. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి ఢిల్లీకి పంపారు. వారు కూడా గెలిచిన దగ్గర నుంచి నిరంతరం
మా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మనందరం ఇల్లు కట్టుకునే విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ రియల్టర్స్కి చాలా దగ్గరగా ఉండే విధంగా కొత్త పాలసీ రాబోతూ ఉంది. అది ఆల్రెడీ వాళ్ళ మాటల ద్వారా బయటకు వదలటం కూడా తెలిసింది. పాలసీ అయితే మాత్రం రేపు డిసెంబర్ 31వ తారీఖున, అంతేనండి, డిసెంబర్ 31వ తారీఖు పాలసీ రిలీజ్ అవుతున్నది. దానికి అనుగుణంగా కొత్త సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సలగల రాజశేఖర్ బాబు గారు పనిచేస్తున్నారు అంటానికి ఏమాత్రం సందేహం లేదని తెలియజేస్తున్నారు. ఇటువంటి సేవలు ఆయన ఎంతోమందికి అందియాలా, తెలుగుదేశం పార్టీని ఔన్నత్యాన్ని మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఐక్యతని ఆయన మా అందరితో కలిసి పాలు పంచుకుని పార్టీని ప్రతిష్టని మర్యాదని కాపాడి రాబోయే విజయాలకి ఆయన దోహదపడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అవుట్సోర్సింగ్ నుండి కాంట్రాక్ట్ పద్ధతికి మార్చాలని ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ రెసిడెన్షియల్ అవుట్సోర్సింగ్ యూనియన్ బాపట్ల జిల్లా సభ్యులు సిహెచ్ రవికురన్ ప్రభుత్వాన్ని కోరారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్కు వినతి పత్రం అందించారు. మేము ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థల్లో టీచర్లుగా పనిచేస్తున్నామండి. మేము గత 30 రోజుల నుంచి సమ్మెలో ఉంటున్నాం. దానికి కారణం ఏంటంటే మా అవుట్సోర్సింగ్ టీచర్స్ జీతాలన్నీ కూడా అటెండర్ల కంటే చాలా తక్కువగా ఉండటం వల్ల 2000 PRC ప్రకారం మాకు జీతాలు పెంచాలని, అలాగే మమ్మల్ని అవుట్సోర్సింగ్లో నుంచి కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్గా మమ్మల్ని మార్పు చేయాలని, అలాగే మేము మొత్తం 1650 కుటుంబాలు ఉన్నామండి. మమ్మల్ని మా పోస్టులన్నీ కూడా డిఎస్సిలో ఇచ్చారు. వాటి నుంచి తొలగించి మా కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడకుండా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి 30 రోజులుగా సమ్మెలో ఉన్నామండి. అలాగే సీఎం గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి అలా వినతి పత్రాలు ఇచ్చుకుంటూనే వస్తున్నామండి. ఇప్పటి వరకు ఎలాంటి స్పందన మాకు రాలేదు. ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి వచ్చి కలెక్టర్ గారికి అలాగే DTWO గారికి కూడా మేము మా వినతి పత్రాలు అందజేయడం జరిగిందండి. ఇప్పటికైనా సరే మా కోరికలు ఏంటంటే మాకు 2000 PRC ప్రకారం జీతాలు పెంచి మిమ్మల్ని CRT రెసిడెన్షియల్ టీచర్స్గా మమ్మల్ని గుర్తించాలని, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, మా 1650 కుటుంబాలు రోడ్డును పడకుండా ఇప్పుడైనా సరే మాకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి విన్నవించుకుంటున్నాము. సార్, నా పేరు రవికిరణ్. నేను ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో గత 5 సంవత్సరాలుగా పనిచేస్తాం. నాతో పాటే గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా ఎంతోమంది టీచర్లు పనిచేస్తున్నారండి. అయితే మాకు 15 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడా శాలరీస్ పెరగలేదు. ప్లస్ మాకు శాలరీస్ పెరిగినా అవి కనీస అవసరాలకు కూడా రాలేదు. మినిమంగా శాలరీస్ కూడా ఒక అటెండర్కి, ఒక డిజిటల్ అసిస్టెంట్కి, ఒక ANMకి వచ్చేటువంటి శాలరీస్ కూడా మాకు రాని పక్షంలో మేమేం చేసామంటే గత నెల రోజులుగా మాకు శాలరీస్ పెంచమని చెప్పేసి గవర్నమెంట్కి ఇప్పటికి కొన్ని 100 సార్లు విన్నవించుకున్నామండి. మేము విజయవాడ ధర్నా చౌక్ దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేస్తున్నా కానీ మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదండి. మాకు న్యాయంగా మేము కేవలం ఒక 3 డిమాండ్లు కన్నా కూడా మేము అర్జించుకుంటున్నాం అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. అవి ఏంటంటే మమ్మల్ని ఈ అవుట్సోర్సింగ్ విధానం నుంచి కాంట్రాక్ట్లోకి మార్చమని చెప్పేసి మేము అడుగుతున్నామండి. మాకు శాలరీ హైక్ చేయమని అడుగుతున్నామండి. మాకు ఉద్యోగ భద్రత ఇవ్వమని చెప్పేసి గవర్నమెంట్ వారిని మేము ప్రాధేయపడుతున్నామండి. కనీసం 2022 PRC ప్రకారమైన మాకు శాలరీస్ పెంచి మా కుటుంబాలను మీరు ఆదుకొని మాకు PRC ప్రకారం శాలరీస్ ఇచ్చి అదేవిధంగా మాకు ఉద్యోగ భద్రత ఇవ్వమని మేము అనేక సార్లు సీఎం చంద్రబాబు గారి వల్ల ఇంటి దగ్గర కానివ్వండి, లేకపోతే లోకేష్ బాబు గారికి కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ సార్కి కానివ్వండి, లేకపోతే మా యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ కన్నబాబు సార్కి కానివ్వండి, ఇంతమందికి మేము విన్నవించుకున్నా కానీ మా యొక్క 1650 మంది ఉద్యోగాలకు ఎటువంటి భద్రత కల్పించలేని ప్రస్తుత స్థితిలో ఉన్నారండి. ఈరోజు 30వ రోజు అండి మేము స్కూల్ నుంచి బయటికి ధర్నాకి ఇప్పటికి మేము బయటకు వచ్చి మా యొక్క న్యాయమైన డిమాండ్లను గవర్నమెంట్ వెంటనే పరిష్కరించి మా యొక్క 1650 కుటుంబాలు రోడ్డు మీద పడకుండా మాకు శాలరీస్ పెంచి మా కుటుంబాలని ఆదుకోవాలని మేము గవర్నమెంట్ని ప్రాధేయపడుతున్నాం. గత ప్రభుత్వం నీటి సంఘాలకు ఎన్నికలు జరపకుండా కాల్వలు పూడికలు తీయకుండా చేసిన విషయాలు మీకు తెలిసిందే అని ఎమ్మెల్యే వేగిష్టి నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల టీడీపీ అసెంబ్లీ కార్యాలయంలో నూతనంగా ఏర్పడిన నీటి సంఘాల అధ్యక్షులు 22 మందితో బాపట్ల ఎమ్మెల్యే వేగిష్టి నరేంద్ర వర్మ ప్రతిజ్ఞ చేయించారు.
రైతు లేనిదే సమాజం లేదని రైతే రాజని అటువంటి పరిస్థితిని గత ప్రభుత్వం మార్చిందని ఈ సందర్భంగా అన్నారు. నేటి కోతల సమయంలో వర్షం పడకుండా ఉండాలని ప్రతిరోజు దేవుణ్ణి వేడుకుంటున్నామని పేర్కొన్నారు. 22 నీటి సంఘాల అధ్యక్షులకు టీడీపీ తరపున నారా చంద్రబాబు నాయుడు పక్షంగా నీటిపారుదల శాఖ తరపున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. చక్కగా పనిచేసే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, వ్యవసాయ రంగం గత 5 సంవత్సరాల్లో ఎంత దెబ్బతిందో చూసాం. నీటి సంఘాలకి ఎన్నికలు జరపకుండా, పంట కాలువలు బాగు చేయకుండా, మురుగు కాలువలు బాగు చేయకుండా, కనీసం చారీడు మట్టి తీసిన పాపాన్ని పోకుండా కాలువల ద్వారా నీళ్లు ఎక్కటానికి ఇబ్బంది, వర్షాలు బాగా పడితే చుట్టుకాడతో నీళ్లు దిగటానికి ఇబ్బంది ఉన్న పరిస్థితిలో మన వ్యవసాయ రంగం కుదేలైపోయింది గత వైసీపీ ప్రభుత్వంలో. అది ఒక్క బాపట్ల నియోజకవర్గం కాదు, 175 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. ఈ పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. 2014 నుంచి 19 వరకు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నీటి సంఘాలు, వ్యవసాయం, నీటి సంఘాల వల్ల అడ్వాన్స్గా కాలువలు బాగు చేయించుకోవటం, ఏ కాలువకు ఆ కాలువ కింద రైతులు టీసీలుగా, నీటి సంఘాలుగా డీసీలుగా, ప్రాజెక్టు డైరెక్టర్లుగా కూడా రైతుల్నే రాజుల్ని చేస్తూ వాళ్ళ పంటలు వాళ్ళే బాగా పండించుకోవాలి అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఆ రోజుల్లో నీటి సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. కానీ 2019 నుంచి 2024 వరకు జరిగిన వ్యవసాయ పరిస్థితులు, ఒక పెద్ద రైతు కూడా ఇంటికెళ్ళి కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితులు, ఎంతోమంది ఉరితాళ్ళకి దగ్గరైన పరిస్థితులు, మరెంతోమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు, ఆర్థికంగా వెనుకంజ, ధాన్యం 4 నెలలు 5 నెలలకి రావటం, రైతు భరోసా కేంద్రాల్లో జవాబుదారీతనం లేకుండా పనిచేయటం, ఇలా వ్యవసాయ పరంగా మనం ఎన్నో చూసాం. నీటి సంఘాలు లేకపోతే వర్షాలు పడినప్పుడు నీరు ఎక్కకుండా వరి చేలల్లో మోటార్ సైకిళ్ళు, కార్లు తిరిగిన సందర్భం ఏదన్నా ఉంది అంటే అది గత ప్రభుత్వంలో మాత్రమే అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఈ నీటి సంఘాల ద్వారా వ్యవసాయం చాలా చక్కగా జరిగేటట్లుగా ప్రణాళిక రూపొందిస్తూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న వ్యవసాయ శాఖ. ఆ శాఖని అచ్చెన్నాయుడు గారు ఎంతో శ్రద్ధగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు దిశ నిర్దేశంతో వ్యవసాయ రంగాన్ని బాగా ముందుకు తీసుకెళ్లాలని అన్ని రకాలుగా, అటు ఉద్యానవన పంటలు కానివ్వండి, ఇటు మాగాణి పంటలు కానివ్వండి, అలాగే ఆక్వాకల్చర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు నిలదొక్కుని ఎన్నో పథకాలు ఈరోజు రూపొందించిన విషయం మనందరికీ తెలిసిందే. చెప్పినట్టుగా కొన్ని విషయాల్లో 1-2 లేట్ అయినా కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే అవి కూడా స్టార్ట్ అవబోతున్నాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రైతులందరికీ ఈ నీటి సంఘాల్లో ఎన్నుకోబడిన టీసీలు కానివ్వండి, 2 రోజుల్లోనో 3 రోజుల్లో ఎన్నుకోబడిన డీసీలు కానివ్వండి, అలాగే నీటి సంఘ ప్రెసిడెంట్లు కానివ్వండి, వైస్ ప్రెసిడెంట్లు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ కాలువలు మీరు బాగు చేసుకునేటట్టుగా మీరు అందరూ కలిసి నడుం బిగించాల్సిన అవసరం ఆసన్నమైంది అని మీకు ముందుగానే తెలియజేస్తూ ఉన్నా. ఇటువంటి మంచి విజయాన్ని అందించిన మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గం తరఫున మరొకసారి పేరున నీటి సంఘ ప్రెసిడెంట్లుగా ఎన్నుకోబడిన వ్యక్తులు కానివ్వండి, వైస్ ప్రెసిడెంట్లు ఎన్నుకోబడిన వ్యక్తులు కానివ్వండి, అలాగే టీసీలు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా పేరున తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున, అగ్రికల్చర్ మినిస్టర్ మన అచ్చెన్నాయుడు గారి తరఫున,
అలాగే నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు గారు కూడా తరఫున, ఎందుకంటే మన నీటి సంఘాలు నీటిపారుదల డ్రైనేజీ వ్యవస్థలోనే ఉంటాయి, అందుకని ఆయనకు కూడా వ్యవసాయం నీటిపారుదల అండ్ మన ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ కూడా పేరు పేరున బాపట్ల తెలుగుదేశం పార్టీ నీటి సంఘాలు ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్ల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను వెనుకకు తీసుకోవాలని అఖిల భారత మాల సంఘాల జేఏసీ బాపట్ల జిల్లా కన్వీనర్ మందపాటి పరమానంద కుమార్ అన్నారు. ఈరోజు గుంటూరు నడిబొడ్డున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మాల సంఘాల జేఏసీ తలపెట్టినటువంటి ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీల మరి వర్గీకరణ గురించి తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాలలు మరి ఏకకంఠంతో తీసుకోవాలనే భావనతో ఈ సభా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నాడు మరి నల్లపాడులో మరి మాలల సింహగర్జన కార్యక్రమం ఏర్పాటు చేశారు. హలో మాల చెలో గుంటూరు అనే కార్యక్రమం ద్వారా మరి మేము బాపట్ల జిల్లా కర్లపల్లి మండలం నుంచి మరి ఇట్లా వాహనాల ద్వారా మరి పెద్దలు, గ్రామస్తులు, యువకులు, అంబేద్కర్ యువజన సేవా సంఘాలు అందరూ కలిసి మరి ఆ సభని విజయవంతం చేయడానికి మరి బయలుదేరి వెళుతూ ఉన్నాము. మరి అందరూ మిగిలిపోయిన ప్రజలుగా సభలో రాలేకపోయినటువంటి వాళ్ళు కూడా మరి దానికి విజయవంతంగా చేకూరాలని కోరుకుంటూ మరి ఎవరైతే ఈ మాలలు ఉన్నారో వీళ్ళ యొక్క రాజ్యాధికారం కోసం పోరాటంలో భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ వర్గీకరణ తీర్పుని మరి వెంటనే వెనక్కి తీసుకుని మాలా మాదిరిలో సమాన హక్కులు సాధించే విధంగా అందరూ కలిసిమెలిసి ఉండేటట్టుగా భావించి మరి తీర్పు ఇవ్వాలని మేము ముక్త కంఠంతో చెప్తా ఉన్నాము. మరి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. 2030 కల్లా గ్రామాలు అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీడీఓ ఆద్దూరి శ్రీనివాసరావు అన్నారు. పంచాయతీ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి వనరులు కానివ్వండి, సక్రమైనటువంటి ఆదాయం కానీ లేకుండా వాళ్ళు ఎక్కువ మంది బయటికి కనుక వలసపోతున్నట్లయితే ఆ గ్రామంలో జనం ఉండరు. అదే కాకుండా అక్కడ సరిగ్గా డెవలప్ చేసేటువంటి అవకాశం ఉండదు. అక్కడ పేదరికం ఎక్కువగా ఉన్నట్టు మనం గుర్తిస్తాం. తక్కువ పెట్టుబడులు ఆటోమేటిక్గా పై ఎన్ని ఉన్నప్పుడు పొదుపు ఉండదు, పెట్టుబడి ఉండదు. ఆదాయం పొదుపే ఉంటుంది, పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉండదు. అక్కడ వ్యాపారాలు కానీ లేకపోతే ఇతర వాటికి కానీ అవకాశాలు ఉండదు. అంటే ఏమైనా సాంఘిక పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి సరైనటువంటి వసతులు లేని కారణంగా కానివ్వండి, లేకపోతే కరెంటు కానివ్వండి, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని కారణంగా, మరియు అక్కడ ఒకరికొకరికి సంబంధాలు లేని కారణంగా అక్కడికి వ్యాపారస్తులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉండదు. అందరూ కూడా బయటికి పోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్య పరిస్థితులు అన్నిటికంటే వైపు నుంచి కానివ్వండి, ఇటు పెట్టుబడిదారు వైపు నుంచి కానీ అందరూ నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కలిపితే భారతదేశానికి పేదరికానికి ప్రధాన కారణం. ఒక్కోదాన్ని మనం ఛాలెంజ్గా తీసుకొని దాన్ని మనం అధిగమించాల్సిన అవసరం అయితే ఈరోజు ఎంతైనా ఉంది. ఇది చేయడానికి ప్రభుత్వం అనేక రకమైన సంస్థల్ని ఏర్పాటు చేసింది. దాంట్లో ముఖ్యంగా పేదరిక నిర్మూలన సంస్థ అనేటువంటిది ఒకటి ఉంది. అదే రాష్ట్రీయ పేదరిక నిర్మూలన సంస్థ. దాంతో పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి వచ్చినది. పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రధాన ఉద్దేశం పేదరిక నిర్మూలన. పంచాయతీలో ప్రధానం కేవలం పేదరికం ఒకటే కాదు, మౌలిక వసతులు ఏర్పాటు చేయడం, అక్కడ ఉన్న అవసరాలు ఏర్పాటు చేయడం, తర్వాత గుడ్ గవర్నెన్స్ ఏర్పాటు చేయడం, హెల్త్ ఇవ్వటం, తర్వాత వచ్చేసరికి ఆరోగ్యవంతమైన నీటిని ఇవ్వటం. ఇవన్నీ ప్రతి ఒక్కరికి ప్రజలకు అవసరమైనటువంటి వస్తువులు ఏర్పాటు చేయడం కోసం పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంటే, ఈ పేదరికమైన జీవనోపాధి వ్యవస్థ ఏర్పాటు చేయడం కోసం అని చెప్పని ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుని బదిలీల కొరకు సంజ్ఞలను ఆడియోను సంజ్ఞలుగా మార్చి అందించే ప్రాజెక్టును చేపట్టబోతున్నట్లు దండే యజ్ఞనారాయణ అన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని జీ చాంప్ అబాకస్ బాపట్ల సంస్థ ఎల్వేటీఐ సంస్థ సంయుక్తంగా పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. పోటీలకు విద్యార్థులు ప్రోత్సహించిన పాఠశాల యాజమాన్యానికి తల్లిదండ్రులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞత తెలిపారు. ఈ పోటీలకు విద్యార్థులకు ఇచ్చిన అంశం కూడా విభిన్న ప్రతిభావంతులకు సంబంధించినదై ఉండడం విశేషం. ఈ పోటీలో బాపట్లలోని వివిధ పాఠశాలల నుండి సుమారు 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 1 నుండి 10వ తరగతుల వరకు 4 కేటగిరీలుగా విభజించి ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు. లయన్స్ క్లబ్ బాపట్ల టౌన్ సభ్యులు ఎంజేఎఫ్, లయన్ గోపాలం, రఘుపతిరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎల్వేటీఐ సంస్థ వ్యవస్థాపకులు నారాయణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు బి సంగమేశ్వర శాస్త్రి, కుర్తి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు విజయ్ బాబు, శేషాద్రి శ్రీనివాసరావు, రాజేంద్ర, జి వెంకటేశ్వర్లు, దండే వెంకటరెడ్డయ్య, ఎల్వేటీఐ సిఇఓ దండే ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకారానికి విచ్చేసి విజయవంతం చేసిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షులు బావుడ చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నిన్న 15వ తారీఖు సాయంత్రం జరిగినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బుడా చైర్మన్గా నేను ప్రమాణ స్వీకారం చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు, పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎంతో ప్రేమతో మరి నా మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. బుడా చైర్మన్గా బాబు గారు నాకు ఇచ్చినటువంటి బాధ్యతలను శక్తివంచన లేకుండా ప్రజోపకరమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి నా వంతు కృషి చేస్తానని మరొకసారి మనవి చేసుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రజా సమస్యలపై వస్తున్న అర్జీలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను జిల్లా సంయుక్త కలెక్టర్ స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సంబంధించి 100 దరఖాస్తులు నమోదయ్యాయి. వీక్షణ సమావేశం ద్వారా తహసీల్దార్తోనూ పెండింగ్లో ఉన్న పీజీఆర్ఎస్, రెవెన్యూ మరియు రీసర్వే దరఖాస్తుల గురించి ఆయన ఆరా తీశారు. పీజీఆర్ఎస్పై వచ్చిన ఫిర్యాదులకు సరైన కారణాలు చూపకుండా అసంపూర్తిగా తిరస్కరించడం సరికాదన్నారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించాలని, పెండింగ్ ఉన్న అర్జీలను కేటగిరీల వారీగా విభజించి నివేదించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, రెవెన్యూ డివిజనల్ అధికారి పి గ్లోరియా, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ఎన్నికలు కిరాణా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల రణరంగంలో అధ్యక్షులుగా పుల్లయ్య, సెక్రటరీగా అయ్యప్ప, దిలీప్, కోశాధికారిగా పారేపల్లి చంద్రశేఖర్లు ఎన్నికయ్యారు. అధ్యక్షులుగా ఎన్నికైన పుల్లయ్య మాట్లాడారు. రెండవసారి కూడా ఎన్నుకున్నందుకు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. మన కిరాణా అసోసియేషన్ సభ్యులందరికీ నన్ను రెండోసారి అధ్యక్ష పదవిలో విజయం చేసుకున్నందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. పేరు పేరున ఓటు వేయని వారికి కూడా వేసినట్టుగా భావిస్తాను. నేను 12/2024 ఈ రిటైల్ కిరాణా జనరల్ మర్చెంట్ అసోసియేషన్లో జరిగిన ఎన్నికల్లో భాగంగా ఈ ఎన్నికల్లో మలిశెట్టి పుల్లయ్య గారు ప్రెసిడెంట్ గారుగా, అలానే సెక్రటరీగా పల్లకోట అయ్యప్ప తెలీదు, అలానే ట్రెజరీగా పారేపల్లి చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్గా బొమ్మిశెట్టి వెంకట చంద్రశేఖర్ గారు, జాయింట్ సెక్రటరీగా వలివేటి మధుసూదన్ రావు గారు గెలవడం జరిగింది. సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను గెలిపించినందుకు. బాపట్ల నియోజకవర్గంలోని వేదుళ్లపల్లి గ్రామ సమీపంలో అక్రమంగా ఇసుకను తవ్వుతున్నారని, వారిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, లేదంటే కోర్టును ఆశ్రయిస్తామని జై భీమరావు భారత పార్టీ జిల్లా అధ్యక్షులు బర్రె కోటయ్య అన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నా పేరు బర్రె కోటయ్య. నేను జై భీమరావు భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి బాపట్ల జిల్లా బాపట్ల మండలం ఎదులుపల్లి గ్రామంలో మరి గత 20 రోజుల నుంచి అక్రమ ఇసుక తోలకాలు తోలుతున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ, మైనింగ్ సిబ్బంది కానీ ఇంతవరకు అటువైపు చూడకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. మరి అక్కడ మట్టి తీయాలి అంటే ఆ యొక్క పొలాల్లో నుంచి ఇసుక మట్టి తీయాలంటే మరి ఎంఆర్ఓ గారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఎన్ఓసి సర్టిఫికేట్ ఇవ్వాలి. మరి ఎన్ఓసి సర్టిఫికేట్ లేకుండా ఇక్కడ మరి 6 అడుగుల నుంచి 5 అడుగుల లోపే తెవ్వాలి. మరి అలా కాకుండా 20 అడుగుల నుంచి 60 అడుగుల దాకా మట్టి తీస్తున్నారు. మరి అంత ఇసుక తోలుతున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు ఏమీ స్పందించకుండా వాళ్ళకి సహకరిస్తాం చాలా దుర్మార్గం. పర్యావరణానికి చాలా తూట్లు పడుస్తున్నారు. అదేవిధంగా అక్కడది గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మామిడి అనే వ్యక్తి డీకే పట్టాలు పొలాల్లో ఉన్నటువంటి ఆ పొలాలను తీసుకొని మరి అతనికి తోలుకోవడానికి అవకాశం లేకపోయినప్పటికీ ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు అండదండలు చూసుకొని అక్కడ ఆ భూముల్లో మరి 60 అడుగుల దాకా మట్టి తీస్తున్నారు. ఈ యొక్క మట్టిని, ఈ యొక్క ఇసుక దందాన్ని ఆపకపోతే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పి జై భీమరావు భారత పార్టీ తరఫున మేము తెలియపరుస్తున్నాము. అదేవిధంగా బాపట్లలో
ఎంఆర్ఓ గారు మేము అడిగినప్పుడు మేము ఎటువంటి అనుమతులు మేము ఇవ్వలేదు, ఎన్ఓసి సర్టిఫికేట్ ఇవ్వలేదని చెప్పి మాకు తెలియపరిచారు. అదేవిధంగా మైనింగ్ అధికారులు కూడా మాకు ఎటువంటి పర్మిషన్లు మేము ఇవ్వలేదు అని చెప్పి తెలియపరిచారు. ఇప్పటికైనా బాపట్ల జిల్లా కలెక్టర్ గారు స్పందించి మరి ఈ యొక్క ఇసుక దందాపై మరి వెంటనే స్పందించి వాళ్ళని మరి అరెస్ట్ చేయాలని చెప్పి నేను జై భీమరావు పార్టీ తరఫున కోరుతున్నాను. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ ఏదైతే లారీలు తిరుగుతున్నాయో, ఆ ట్రాక్టర్లు తిరుగుతున్నాయో, క్రేన్లు ఉన్నాయో ఇమీడియట్లుగా సీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్. బాపట్ల మండలం మర్రపోలు పాలెం WA నంబర్ 350కి జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో అధ్యక్షులుగా ఇమ్మడిశెట్టి మధుసూదన్ రావు, ఉపాధ్యక్షులుగా విచారపు వెంకట మునీశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా తేజస్వి నియామక పత్రాన్ని అందించారు. మరుపులోడు వారిపాలెం, ఇమ్మడిశెట్టి వారిపాలెం, నరాలశెట్టి వారిపాలెం, ముత్తాయిపాలెం, కొత్త మద్దిపోయిన వారిపాలెం తదితర ప్రాంతాల రైతులు పాల్గొని అధ్యక్షుని, ఉపాధ్యక్షుని టీసీ మెంబర్ల ద్వారా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు అధ్యక్షుడికి, ఉపాధ్యక్షుడికి అభినందన తెలిపారు. ఈ ఎన్నికల్లో పాల్గొని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు రైతులకు ఇమ్మడిశెట్టి మధుసూదన్ రావు కృతజ్ఞత తెలిపారు. ఈ ప్రాంత రైతుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామన్నారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన పలువురు ప్రెసిడెంట్లను, వైస్ ప్రెసిడెంట్లను బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ అభినందించారు. రచనల పూదోటలో ఛందస్సుల మొక్కలు నాటాను, భావనలో సామాన్యుని జీవిత వలయాలు దాటాను అని చందోబద్ధ పద్య రచనకు స్వస్తి పలికి వచన కవితకు శ్రీకారం చుట్టిన వ్యక్తి కుందుర్తి ఆంజనేయులు వచన కవిత పితామహుడని సాహితీ భారతి అధ్యక్షులు రావురి నరసింహవర్మ అన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో బాపట్ల జమేదారుపేటలోని సాహితీ భారతి కార్యాలయంలో కుందుర్తి ఆంజనేయులు 102వ జయంతి సభను నిర్వహించారు. రచనల పూల తోటలో ఛందస్సుల పూల మొక్కలు నాటను, భావనలో సామాన్యుడి జీవితాల వలయం దాటను అన్న కుందుర్తి వచన కవిత పితామహుడుగా పేరుగాంచారు. కుందుర్తి ఆంజనేయులు నగరంలో వాన, అమావాస్య, హంస ఎగిరిపోయింది వంటి రచనలు చేసి ఖ్యాతిగాంచారు. ఫ్రీవర్స్ ఫ్రంట్ సంస్థను స్థాపించి ఎందరో రచయితలకు మార్గదర్శకులయ్యారు. ఈ వచన కవిత పితామహులు కుందుర్తి ఆంజనేయులు. కుందుర్తి ఆంజనేయులు నర్సాపేటలో ఉన్నప్పుడే నవ్య కళా సమితి అనే ఒక సంస్థను స్థాపించి ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసులతో కలిసి నయాగ్రా అనే వచన కవిత సంకలనాన్ని వారు ప్రచురింపజేశారు. అప్పటి నుండి ఈ ముగ్గురు కూడా నయాగ్రా కవులు అనే పేరుతో ప్రసిద్ధి నొందారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యలపై వస్తున్న ఆర్జీలను అధికారులు తక్షణమే పరిష్కరించాలి, జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్. గత ప్రభుత్వ నీటి సంఘాలకు ఎన్నికలు జరపకుండా కాల్వల పూడిక తీయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేసింది, ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుని బదిలీల కొరకు సంజ్ఞలను ఆడియోగా మార్చి అందించే ప్రాజెక్టును చేపట్టబోతున్నాం, దండ యజ్ఞ నారాయణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.